సేవకులు బలహీనులుగా ఉంటారండి. ఆహారం వల్ల, ఆలస్యంగా తినడం వల్ల, లేకపోతే తిరుగుడు వల్ల బలహీనులు అవుతారు. షుగర్లని, బీపీలు అందరికి, సేవకులకి చాలామందికి అందరికి ఉంది కదా. అయితే ఒక్క మాట చెప్తున్నాను వినండి. సేవకుడు ఒకవేళ హాస్పిటల్లో రోగిగా ఉన్నా ఆ సేవకుడు చెయ్యుంచి ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళకి స్వస్థత వస్తుందా రాదా? వస్తుంది. ఆమెను చెప్పండి. అంటే సేవకుడు బలహీనుడే, కానీ సేవకుని మీద అభిషేకం బలమైనది. గట్టిగా చెప్పండి. సేవకుని మీరు ఎప్పుడు ఏ విధంగా చూడక్కర్లా, ఆ సేవకుని మీద అభిషేకాన్ని మనం అనుభవించే వారిగా మార్చబడదుము గాక. ఎలీషా ఏమనుకుంటే తెలుసా? అయ్యా ఇదిగో నా తండ్రి నా తండ్రి అని కేకలు వేశాడు. ఎప్పుడు కేకలు వేశాడు? ఆయనతో కూడా నడిచి వెళ్తున్నప్పుడు కేకేయిలా, 4 మజిలీలు దాటినప్పుడు కేకేయిలా. అందరూ అంటారు మీ గురువుగారు వెళ్ళిపోతున్నారు తెలుసా అని అన్నప్పుడు ఎక్కడ మాట్లాడాల. కానీ ఆయన వెళ్ళిపోయి ముందు ఒక మాట అడిగాడు, ఎలీషా ఇంతకాలం నన్ను వెంబడించావు కదా, నా నుంచి ఏమైనా కోరుకుంటున్నావా? నేనేమైనా చెయ్యాలా? ఇదిగో మందగో అక్కడ పరిచయం ఉంది చేసుకో, అక్కడ ఫలానా ఇదిగో ఇంతమంది ఉన్నారు వాళ్ళని నడిపించుకో అని ఇవేమి అడుగుతాడేమని చూశాడు. కానీ అదేం అడగకుండా అన్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి. ఆమె చెప్పండి. ఈ రోజున మనం ఏం కోరుకోవాలో తెలుసా అండి? సన్నిధికి వచ్చిన మనం, దేవా నాకు ఎంతవరకు అభిషేకంలో కొంచెమే అభిషేకించబడుతున్నానయ్యా, ప్రార్థనలో ఒక 5 నిమిషాలు చేయగలుగుతున్నానయ్యా, కుటుంబ ప్రార్థనగా మేమందరం కలిసి ఒక్కొక్కసారి చేసుకోవడం అందరూ ఒకసారి చేసుకోగలుగుతాం, కానీ కొంచెంసేపు అవుతుందయ్యా మా కుటుంబంలో ప్రతిరోజు ఆరాధన జరిగేటట్లుగా. ఇదిగో మేము 5 నిమిషాలు చేస్తున్నాం, 10 నిమిషాలు చేస్తున్నాం, రోజు మేము గంటలు చేసే కృపనివ్వయ్యా అని దేవుడి సన్నిధిలో అడిగి వెళ్ళాలండి. ఆయన సన్నిధిలో ప్రతిరోజు కృపతో నింపబడాలని కోరుకోవాలి. మనం ప్రతిరోజు ఏ ప్రార్థన మొదలుపెట్టి మొట్టమొదటి ప్రార్థన ఏ ప్రార్థన చేస్తాం? అందరూ చెప్పండి. అయ్యా మేము ముందు వచ్చితేనక ప్రార్థనలు ఉంటేనక మాకు గుర్తుండేది, మేము ఎప్పుడో పాటలు అయిపోయిన తర్వాత, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు కూడా మేము వస్తుంటాం కదా, మాకేం తెలుస్తుంది అయ్యా ఏం ప్రార్థన చేస్తారో అని అనుకోకండి. మీరు ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా మొదట ఏ ప్రార్థన చేసుకోవాలి? మీ ఇంటికి, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ చేతి పనికి, నీ కలిగిన సమస్తానికి ఏం ఆవరించాలి తెలుసా? దేవుని కృప ఆవరించునుగాక. ఆ కృపతో నీవు నింపబడితే బలవంతుడిగా ఉంటావు. ఆ కృపతో నీవు నింపబడితే బలవంతురాలుగా మార్చబడతావు. ఎప్పుడు కూడా మన నోట నేను బలహీనురాలను, నేను బలహీనుడనే మాట మీరు అనకండి. ఆమె చెప్పండి. ఎప్పుడు కూడా మీరు అసలు అనకండి. బాగోకపోయినా సరే నా దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్నాడు. ఆమె చెప్పండి. బాగోపోయినా సరే ఏమన్నా తెలుసా, నేను బలహీనుడును అనే మాట మన నోట రాకూడదు. ఆ మాట రాగానే అపోద అనుకుంటాడంట